బీఆర్ఎస్ పార్టీలో మాజీ ఎమ్మెల్యేలు యాక్టివ్ కాకపోవటానికి కారణమేంటి? ఎన్నికల నాటికి యాక్టివ్ అవుదామనే ఆలోచనలో ఉన్నారా? ఎప్పటి నుంచే అడావుడి మొదలు పెడితే ఆర్థిక భారం తప్పదనే ఆలోచనలో మాజీలు ఉన్నారా? యాక్టివ్గా లేని మాజీలపై అధిష్టానం ఆరా తీస్తోందా? ఇంతకీ మాజీల వ్యవహార శైలిపై పార్టీ అధినాయకత్వం ఏమనుకుంటోంది? కారు స్పీడ్ పెంచేలా ఏం చేయబోతోంది? లెట్స్ వాచ్. హ్యాట్రిక్ టార్గెట్గా ఎన్నికల బరిలోకి దిగిన బీఆర్ఎస్ పార్టీ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయింది. 39 స్థానాలతో ప్రధాన ప్రతిపక్షంగా మిగిలింది. ఊహించని ఓటమితో బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యేలు సైతం డీలా పడ్డారు. అప్పటి నుంచి హైదరాబాద్కు సొంత వ్యాపారాలకు మాజీలు పరిమితమయ్యారు. ఎప్పుడైనా అధిష్టానం నుంచి పార్టీ ప్రోగ్రామ్స్కు పిలుపొస్తే అటెండెన్స్ వేయించుకొని ఆ తర్వాత తమ పని తాము చూసుకుంటున్నారు. దీంతో ఏదైనా సమస్య వస్తే ఎవరికి చెప్పుకోవాలో తెలియక దిక్కులు చూడాల్సి వస్తుంది గులాబీ క్యాడర్. కాంగ్రెస్ అధికారంలోకొచ్చి 2.5 ఏళ్లయ్యింది. ఇటీవల కాలంలో గులాబీ పార్టీ స్పీడ్ పెంచింది. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై, అక్రమాలపై వరుసగా ఆందోళన చేస్తోంది. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను తమకు అనుకూలంగా మలుచుకోవాలని భావిస్తోంది బీఆర్ఎస్. పార్టీ అగ్రనేతలు సైతం ధర్నాలకు, ఆందోళనకు హాజరవుతున్నారు. కానీ క్షేత్రస్థాయిలో క్యాడర్ అందుబాటులో లేకుండా మాజీలు తమ వ్యక్తిగత పనులు, వ్యాపారాలు చక్కబెట్టుకుంటున్న విషయం అధిష్టానం దృష్టికెళ్లిందంట. దీంతో గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన నేతల్లో ఎవరు యాక్టివ్గా ఉన్నారు, ఎవరు పార్టీ ప్రోగ్రామ్స్ కు అంటి ముట్టనట్టు ఉంటున్నారన్న దానిపై గులాబీ పార్టీ అధిష్టానం ఆరా తీస్తోంది. అధిష్టానం నుంచి ఆదేశాలు వస్తే తప్ప కొంతమంది నేతలు గడప దాటడం లేదు. ప్రభుత్వంపై ఫైట్ చేసేందుకు పార్టీ క్యాడర్ రెడీగా ఉన్నా మాజీలు మాత్రం ఇప్పటికే వెనకాడుతున్నారనే విషయం అధిష్టానం పెద్దల దృష్టిలో ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన నేతల్లో చాలా మంది ప్రస్తుతం సైలెంట్ గా ఉంటున్నారు. ఎన్నికలకు ఇంకా చాలా టైం ఉందని వారు భావిస్తున్నారు. ఎన్నికల సమయానికి యాక్టివ్ అయితే చాలనే ఆలోచనలో ఉన్నారట. ఇప్పుడే పార్టీ కార్యక్రమాలు నెత్తిరేసుకుంటే ఆర్థికంగా భారమవుతుందని మాజీలు భావిస్తున్నారంట. మరోవైపు వచ్చే ఎన్నికల నాటికి డీలిమిటేషన్ జరగడం ఖాయమనే టాక్ వినిపిస్తోంది. మరోవైపు మహిళా రిజర్వేషన్లు అమల్లోకొస్తాయి. దీంతో నియోజకవర్గం ఎవరికి రిజర్వ్ అవుతుందో తెలియని పరిస్థితి ఉంది. అందుకే డీలిమిటేషన్ ప్రక్రియను బట్టి తిరిగి యాక్టివ్ అవ్వాలా లేదా కొత్త నియోజకవర్గాన్ని వెతుక్కోవాలా అనే దానిపై నిర్ణయం తీసుకోవాలనే ఆలోచనలో చాలా మంది మాజీలు ఉన్నారంటున్నారు. రాబోయే రోజుల్లో పొలిటికల్ ఈక్వేషన్స్ ని అంచనా వేయకుండా ఇప్పుడే చేతి చమురు వదిలించుకోవడం ఎందుకని అంచనాకు మాజీ ఎమ్మెల్యేలు వచ్చారు. దీంతో ఇప్పటి నుంచే నియోజకవర్గంలో యాక్టివ్గా ఉంటే ఎన్నికల నాటికి ఖర్చు తడిసి మోపెడవుతుంది. అందుకే డీలిమిటేషన్ ఉంటుందో లేదో చూసుకుని అప్పటి తాజా రాజకీయ పరిస్థితులను బట్టి యాక్టివ్ అయితే ఆర్థికంగా ఇబ్బందులుండవని భావిస్తున్నారు. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలో ఎవరెవరు యాక్టివ్గా ఉన్నారు, ఎవరెవరు సైలెంట్ గా ఉన్నారని గులాబీ అధిష్టానమైతే ఆరా తీస్తోందంట. దానికి పార్టీలో యాక్టివ్ కాని మాజీలు ఇక నుంచి స్పీడ్ అందుకోకపోతే తిప్పలు తప్పవని అధిష్టానం సంకేతాలిస్తోంది. మాజీలు ఇప్పటికైనా యాక్టివ్ అవుతారా, చేతి చమురు వదిలించుకోలేవని ఇలాగే సైలెంట్ గా ఉంటారో చూడాలి మరి.